need a fan, that's what they call me. Promise. Hello everyone, welcome back to my channel. How are you all? I hope you all are doing good. And ఈ వీడియోలో వచ్చేసి మనం ఫ్యామిలీ అవుట్ఫిట్ నేను తీసుకున్న మీషో శారీతో నేను మీషోలో శారీ ఒకటి పర్చేస్ చేశాను, 2 శారీస్ పర్చేస్ చేశాను. సో ఆ రెండింటితో ఫ్యామిలీ అవుట్ఫిట్ ఫర్ బర్త్డే ఎలా నేను డిజైన్ చేయించానో ఒకసారి ఈ వీడియోలో మనం చూసేద్దాం. సో అంతకన్నా ముందు మన ఛానల్ ఎప్పుడైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీ వీడియో పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్టయితే నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మిస్ అవ్వకుండా వచ్చేసింది. టు టేక్ ఏ మూమెంట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఓకే, ఫస్ట్ మనం నా శారీ అండ్ బ్లౌజ్ ఎలా డిజైన్ చేశానో ఈ వీడియోలో మీకు చూపించేస్తాను. ఫస్ట్ మనం శారీ వచ్చేసి ఓకే, ఈ శారీ వచ్చేసి చాలామంది చూసే ఉంటారు. ఓకే, పైథానీ బార్డర్ వచ్చేసి మనకి బెనారసీ సిల్క్ ఫుల్ ఓవర్ జరీ అనమాట. ఫుల్ జరీ వస్తుంది, మొత్తం ఆల్ ఓవర్ ద శారీ అంతా కూడా జరీ వస్తుంది. ఒకసారి చూడండి. ఓకే, మనకి ఇక్కడ ప్యారెట్స్ డిజైన్స్, ప్యారెట్ మోటివ్ డిజైన్స్ అండ్ పికాక్స్ డిజైన్ అండ్ లీవ్స్ వస్తాయి, ఫ్లవర్స్ వస్తాయి. సో శారీ ఆల్ ఓవర్ ద శారీ అండ్ శారీ వీడియో మొత్తం కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఓకే, శారీ పైన నేను ఒక ఫుల్ వీడియో చేశాను. ఓకే, సో ఆ వీడియో చూసినట్టయితే శారీ డీటెయిల్స్ అండ్ కోడ్ కూడా మీకు అక్కడ ప్రొవైడ్ చేస్తున్నాను. ఆ వీడియో ఒకసారి చూసినట్టయితే శారీ గురించి మీకు క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. సో శారీ అయితే చాలా బాగుంటుంది. సో బడ్జెట్లో మనకి బర్త్డేకి ఫ్యామిలీ అవుట్ఫిట్ ఏదైనా వేసుకోవాలి, అందరూ మ్యాచింగ్గా వేసుకోవాలి అనుకుంటున్నారు కదా ఇప్పుడు. ఓకే, ఫ్రాక్స్ కాకుండా, ఫ్రాక్స్ మేము ప్రిఫర్ చేయము, శారీసే మేము వేసుకుంటాము. ఓకే, అండ్ అది మనకి బడ్జెట్లో ఉండాలి. అండ్ పట్టు శారీస్ కాకుండా మనకి ఫ్యాన్సీ శారీస్ అయితే బెటర్ బర్త్డే పార్టీస్కి అనుకునే వాళ్ళు ఈ శారీతో మీరు వెళ్ళొచ్చు. దీనిలో మనకి చాలా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఓకే, శారీ డీటెయిల్స్ అన్ని ఆ వీడియోలో ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చూసాను. బ్లౌజ్ వచ్చేసి ఈ బ్లౌజ్ వర్క్ మొత్తం నేనే డిజైన్ చేసుకున్నాను. ఓకే, నార్మల్ నీడిల్తోనే నేను ఇదంతా కూడా డిజైన్ కుట్టాను అనమాట. ఓకే ఓకే, బాడీ పార్ట్కి మనం పర్పుల్ తీసుకున్నాం, ఎందుకంటే కాంట్రాస్ట్ తీసుకుందాము అనిపించింది నాకు. సో అందుకని చెప్పి బాడీ పార్ట్కి మొత్తం కూడా ఇలా బ్యాక్ ఓపెనింగ్ ఇలా పెట్టించి, ఓకే, బ్యాక్ ఓపెనింగ్ పెట్టించి మొత్తం నేను ఇలా బాడీ పార్ట్కి పర్పుల్ కలర్ యూజ్ చేశాను. అండ్ హ్యాండ్స్కి వచ్చేసి ఇలా పెట్టించాను అనమాట. హ్యాండ్స్ మనకి బ్లౌజ్ పీస్ ఎలా ఇస్తారంటే, బ్లౌజ్ పీస్ మనకి ఇలా ఇస్తారు, ఓన్లీ ప్లెయిన్. ఓకే, ఇలా ఇచ్చి, ఓకే, పైతానీ బార్డర్ వచ్చేసి మొత్తం ఇలా ప్లెయిన్ లైట్ పింక్ కలర్ బ్లౌజ్ పీస్ వాళ్ళు ఇస్తారు. సో మనకు అది మొత్తం కలిసిపోయినట్టు అనిపించకుండా కాంట్రాస్ట్లో వెళ్దామని చెప్పి బాడీ పార్ట్కి పర్పుల్ కలర్ యూజ్ చేసి నేను హ్యాండ్స్కి మాత్రం పిల్లలకి ఏదైతే కుట్టించానో దానిలో పీసెస్ మిగులుతాయి కదా, సో ఆ పీసెస్తో నేను ఇలా వేయించాను. కావాలంటే మీరు ఆల్ ఓవర్ వర్క్ కూడా చేసుకోవచ్చు, పర్పుల్ కలర్ యూజ్ చేయొచ్చు, లేకపోతే లైట్ పింక్ ఏదన్నా ఆ పీస్లో మిగిలింది తీసుకొని మీరు వర్క్ కూడా చేయించుకోవచ్చు. మిడిల్ పార్ట్లో నేను ఇట్లా డిజైన్ పెట్టించాను అనమాట. ఓకే, దీనికి కావాలనుకుంటే మీకు నెట్ కూడా మీరు వేసుకోవచ్చు. ఇలా ఓపెన్ వద్దనుకుంటే నెట్ వేసుకుని దానిపైన మీరు ఈ హ్యాంగింగ్స్ అనేది వేసుకోవచ్చు. ఇవి చూడండి, ఈ బీడ్స్ అనేవి నేను చేశాను. ఓకే, ఆల్ ఓవర్గా నేను జర్దోసి యూజ్ చేశాను ఇక్కడ. సో నేను కట్టుకున్న శారీ ఇక్కడ కానీ ఒకసారి పిక్స్ పెడతాను, ఒకసారి చూసేయండి. బర్త్డేలో పిక్స్ అందరివి పెడతాను, ఒకసారి చూసేయండి. ఓకే, ఇలా హ్యాండ్ వచ్చేసి ఇలా అనమాట. ఓకే, ఇక్కడ వచ్చేసి నేను సీక్వెన్స్ అండ్ థ్రెడ్ వర్క్ ఒక్కటే యూస్ చేశాను. మొత్తం ఎక్కువ థ్రెడ్తోనే నేను కుట్టాను అనమాట. సో ఇదంతా జర్దోసి అంటే కొంచెం హెవీగా అయిపోతుంది, చాలా కష్టం. సో పెద్ద లీవ్స్ కాబట్టి నాకు ఇలా సీక్వెన్స్ అండ్ థ్రెడ్తో గ్రీన్ కలర్ తీసుకుని ఇలా స్టిచ్ చేశాను. ఫ్లవర్కి వచ్చేసి ఇలా స్టిచ్ చేశాను అనమాట. ఓకే, ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇలా చిన్నగా చేశాను. ఓకే, ఇలా ఉంటుంది అనమాట. ఓకే, ఇలా మీరు బడ్జెట్ ఫ్రెండ్లీలో మీరు డిజైన్ అనేది చేసుకోవచ్చు బర్త్డే పార్టీస్కి, మ్యారేజెస్కి. సో నా శారీ అండ్ బ్లౌజ్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి పాపకి చూసేద్దాం. ఓకే, షాషాకు వచ్చేసి లెహెంగా
మనం ఒక 3 to 4 మీటర్స్ మనం పెట్టుకున్నట్టయితే చాలా బాగా వస్తుంది అనమాట. క్యాన్ వేయించుకుని కుట్టించుకున్నామంటే చాలా బాగుంటుంది. 3 to 4 మీటర్స్. ఓకే, ఇక్కడ చూడండి, నేను ఇది హాఫ్ శారీ మోడల్లో కుట్టించాను అనమాట. అంటే క్రాప్ టాప్లో అంటే దుప్పట్టా వేసుకుంటే మనం హాఫ్ శారీ మోడల్ అవుతుంది, లేకపోతే మనం క్రాప్ టాప్ లాగా ఊరికే ఇలా కూడా వేసుకోవచ్చు. ఓకే, ఇది కలిపేసి వేసుకోవచ్చు. ఓకే, అందుకని చెప్పి నేను ఇక్కడ పైన ఎలాస్టిక్ పెట్టించాను. ఓకే, ఇక్కడ ఎలాస్టిక్ పెట్టించాను, లేకపోతే మీరు థ్రెడ్ అయినా వేసుకోవచ్చు. ఓకే, అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఫిల్ట్ వేయించాను అనమాట. ఒక 2 to 3 ఇంచెస్ ఫిల్ట్ వేయించి లోపలికి కుట్టి ఎక్కడ ఇలా కనిపించకుండా. సో ఇక్కడ మనకి ఏం కనిపించట్లేదు చూడండి, డిజైన్ లానే ఉంది. ఓకే, సో డిజైన్ లానే ఉంది కదా. సో ఇక్కడ మనం ఇలా కొంచెం ఫిల్ట్ వేయించుకున్నట్టయితే వాళ్ళు హైట్ గ్రో అయినా కూడా మనం ఇది తీసేసి మళ్ళీ యూస్ చేసుకోవచ్చు. లేకపోతే 1 yearకి వాళ్ళు హైట్ పెరుగుతూనే ఉంటారు కాబట్టి మనం ఇలా లోపలికి మర్చుకుని ఫిల్ట్ వేయించుకున్నట్టయితే మనకి డిఫరెన్స్ అనేది ఏం కనిపించదు. ఓకే, ఇది వచ్చేసి లెహెంగా. ఓకే, క్యాన్ మీరు ఎక్కువ పెట్టి కుట్టించుకున్నట్టయితే, ఎక్కువ వాల్యూమ్తో కుట్టించుకున్నట్టయితే వాళ్ళు బుట్టలాగా చాలా బాగుంటుంది అనమాట. కొంచెమే చిన్న పీస్ క్యాన్ అయితే మనకంత బుట్టలాగా ఏం కనిపించదు. ఓకే, నెక్స్ట్ బ్లౌజ్కి వచ్చేద్దాం. సో బ్లౌజ్ వచ్చేసి ఫ్రంట్లో నేను ఆల్రెడీ దుప్పట్టా ఓనీలాగా వేద్దాం అనుకున్నాను కాబట్టి ఇక్కడంతా వర్క్ చేయలేదు. ఓకే, ఈ పార్ట్లో మాత్రమే నేను వర్క్ చేశాను. చూడండి, ఈ పార్ట్లోనే కట్ బీడ్స్ యూస్ చేసి నేను వర్క్ చేశాను. ఓకే, అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఇలా సేమ్ నాలానే పెట్టించాను. అండ్ కింద వచ్చేసి బీడ్స్ ఇలా ఇచ్చాను అనమాట. ఓకే, బీడ్స్ ఇలా ఇచ్చాను. అండ్ ఈ హ్యాండ్ అంతా నేను హైలైట్ చేయలేదు. ఓకే, నార్మల్గా కట్ బీడ్స్తో ఊరికి జస్ట్ ఎడ్జ్కి మాత్రం ఊరికి దీన్ని హైలైట్ చేయాలని చెప్పి మరీ వదిలేకుండా ఓకే కట్ బీడ్స్తో నేను అట్లా దాని బోర్డర్కి మాత్రమే కుట్టాను. ఓకే, హ్యాండ్స్ 2 ఇలా వచ్చేస్తాయి. సో బ్యాక్ పార్ట్కి వచ్చేస్తే ఇలా ఉంది. సో సేమ్ నాలాగే తనకి కూడా బ్యాక్ ఓపెన్ పెట్టించాను. బ్యాక్ ఓపెన్ పెట్టించేసి ఈ హ్యాంగింగ్స్ అయితే వేసాను. ఇలా కొంచెమే వేసాను అనమాట. ఓకే, చిన్నపిల్లలకి సరిపోతుంది కదా. సో ఈ డిజైన్స్ అన్నీ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి మన వీడియోని. అండ్ దుప్పట్టా తీసుకున్నాను. దుప్పట్టా ఇది ఓణి అనమాట. సో ఈ ఓణికి మొత్తం మీకు తెలిసే ఉంటుంది కదా, ఈ ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో ఈ ఓణి ఇలా మొత్తం థ్రెడ్ వర్క్ వచ్చింది. ఈ ఓణికి మొత్తం ఇలా థ్రెడ్ వర్క్ వచ్చింది అనమాట. ఓకే, దీనికి ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవ్వలేదు కానీ బాగుంది. వేసినప్పుడు డిఫరెన్స్ ఏం కనిపించలేదు అనమాట. ఓకే, దీని మీద ఎలా వేసినప్పుడు డిఫరెన్స్ ఏం కనిపించలేదు. నేను ఇక్కడ కానీ ఒకసారి పిక్ యాడ్ చేశాను, ఒకసారి చూసేయండి. సో ఇది వచ్చేసి పాపది. అండ్ బాబుది వచ్చేసి సేమ్ మన మా బ్లౌజెస్కి ఎలా అయితే పర్పుల్ కలర్ యూస్ చేసామో బాబుకి పైన పర్పుల్ వచ్చేసి కింద ఈ డిజైన్ వస్తే బాగుంటుంది అనిపించింది నాకు. సో ఇది పైన కుట్టించకుండా నేను వేరే పీస్ తీసుకుని ఒక 1 మీటర్ పీస్ తీసుకున్నాను. ఇది ఓకే, విడిగా 1 మీటర్ చిన్న చిన్న బుట్టీస్ ఉన్న పీస్ తీసుకుని ఈ కుర్తీని ఇలా కుట్టించాను అనమాట. సో ఈ కుర్తీని ఇలా కుట్టించాను. అండ్ ఈ మ్యాంగో డిజైన్ కూడా నేనే చేశాను, ఒకసారి చూడండి. జర్దోసీతోనే నేను ఈ ఫుల్ ఈ మ్యాంగో డిజైన్ చేశాను. ఇదంతా కూడా నేను వాళ్ళు స్టిచ్ చేసి ఇచ్చిన తర్వాత చేశాను. సో ఇక్కడంతా ఈజీగానే అనిపించింది, కానీ వాళ్ళది చిన్న చేయి కాబట్టి 1 year బేబీ చిన్న చేయి కాబట్టి ఇక్కడ చేయటం అనేది చాలా కష్టంగా అనిపిస్తుంది అనమాట. సో మీరు కుట్టించుకునే ముందే మీరు డిజైన్ వేసుకుని ఆ తర్వాత స్టిచ్ చేయించండి. మీకు మెజర్మెంట్స్ తెలిసినట్టయితే ఎలా చేసుకోవాలి అని తెలిసినట్టయితే. లేకపోతే ఇలా సూది పెట్టి కుట్టడం అనేది కొంచెం కష్టం అనమాట. మనం చేసేది మగ్గం వర్క్ కాదు కాబట్టి నార్మల్ నీడిల్తోనే చేశాను కాబట్టి కొంచెం చిన్న టఫ్గా అనిపించింది నాకు. సో హ్యాండ్కి వచ్చేసి ఇలా చేశాను. బాబు పిక్స్ కూడా ఇక్కడ కానీ యాడ్ చేస్తాను, ఒకసారి చూడండి. సో బొద్ద హ్యాండ్స్కి నేను ఇలా చేశాను.
సో ఇలా పై పంచ కూడా కుట్టించాను, ఒకసారి చూపిస్తాను చూడండి. మనకి ఏదైతే బ్లౌజ్ పీస్ వస్తుందో ఎక్స్ట్రా ఏదన్నా మిగులుతుంది కదా పీస్, సో ఆ పీస్ వెనక వేయించి ఈ జరీ ఏమో పైతాని బోర్డర్ బాబుకి ఎంత కావాలో మనం అంత తీసుకుని ఓకే వెనకాల చిన్న క్లాత్ వేయించి మనం ఇలా లేస్ అనేది స్టిచ్ చేయించాలన్నమాట. ఓకే 4 సైడ్స్ లేస్ అనేది స్టిచ్ చేయించాను. అండ్ ఇక్కడ వచ్చేసి ప్యాచెస్ స్టిక్ చేశాను. ఇక్కడ 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 గ్యాప్స్ వస్తాయి కదా, సో వీటికి ప్యాచెస్ అనేవి నేను స్టిక్ చేశాను. సో ఇలా వేసుకున్నప్పుడు చాలా బాగుంటుంది అనమాట. ఈ కాలర్ పెట్టించుకొని కుట్టించుకునే వాళ్ళు ఓకే ఓవర్లాప్ అయిన మోడల్ కాకుండా ఇలా కావాలి అనుకునే వాళ్ళు ఇలా స్టిచ్ చేయించుకొని మిగిలిన పీస్తో మనం ఇలా పై పంచ ఇలా కుట్టించుకుంటే చాలా బాగుంటుంది. ఓకే ఇది వచ్చేసి కుర్తీ గురించి. అండ్ మనం బాటమ్కి వెళ్ళిపోదాం. సో బాటమ్కి ఇలా ఈ పీస్ మనం ఏదైతే ఇది యూస్ చేసామో అక్కడ బార్డర్కి ఇలా వేశారు. సో ఆ బార్డర్ మొత్తం కూడా నేను ఇలా వర్క్ చేశాను. ఎక్కడ వరకు అయితే కనిపిస్తుందో అక్కడ వరకు, అంటే బ్యాక్ చేయకుండా ఇక్కడ వరకు నేను వర్క్ చేశాను. సేమ్ జర్దోసితోనే లైట్ పింక్ గోల్డ్ జర్దోసితో నేను ఇట్లా చేశాను అనమాట. సో బాబుకి చాలా బాగుంది, చాలా క్యూట్గా ఉన్నాడు. సో మీ పిల్లలకు కూడా ఇలా ట్రై చేసుకోవచ్చు. అండ్ ఈ శారీస్లో చాలా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఎల్లో ఉంది, ఎల్లో కూడా చాలా బాగుంటుంది. అండ్ డార్క్ పింక్ ఉంది, వైలెట్ ఉంది. సో మీరు ఒకసారి వెళ్ళి చూస్తే మీకే అర్థమవుతుంది. ఓకే సో డ్రెస్సెస్ అవుట్ఫిట్స్ గురించి అయితే మా ముగ్గురికి వచ్చేసి ఇలా. అండ్ వీటిలో మనకి జెంట్స్కి రాదు, ఓకే ఫాదర్కి రాదనమాట. సో మనం ఏం చేసామంటే నేను కింద లింక్ ఇస్తాను అండ్ ఇక్కడ పిక్ కూడా యాడ్ చేస్తాను. మింత్రాలో తీసుకున్న కుర్తీ, ఆయన వేసుకున్న కుర్తీ కూడా నేను ఒకసారి చూపిస్తాను ఇక్కడ. ఓకే మింత్రాలో తీసుకున్న కుర్తీ పైజామా అనమాట, సేమ్ ఇలానే ఉంటుంది. సేమ్ లైట్ పింక్ కలర్ చూస్ చేసుకుని ఓవర్ కోట్ వచ్చింది, సమ్ డిజైన్ లాగా వచ్చింది. సో ఏంటంటే ఫ్యామిలీ అవుట్ఫిట్ లాగా ఇదంతా సరిపోయిందనమాట, ఎక్కడ కొంచెం కూడా తేడా లేకుండా సరిపోయింది. సో ఇలా మనం ప్లాన్ చేసుకున్నాము బర్త్డేకి. ఓకే ఫ్యామిలీ అవుట్ఫిట్ అనేది వచ్చేసింది. కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీలో మనకి కావాలి అనుకుంటే మనం ఇలా తక్కువలో శారీస్ కొంచెం తక్కువలో తీసుకుని మనం ఇలా డిజైన్ అనేది చేసుకోవచ్చు. ఓకే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్.